దేవరా ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసారు భయ్యా. నేనైతే ఇప్పుడు 3 సార్లు చూసిన ట్రైలర్. 3 సార్లు. ఇది 4వ సారి కూడా చూస్తే ఇంకో అర్థం అయితే అంటే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఆ ట్రైలర్ కూడా. అంటే డిఫరెంట్గా ఉంది ట్రైలర్ కూడా. చూస్తుంటే ఎలా ఉంటే అమ్మ ఏదో కొత్తదనం కొత్తగా చూపించడం ఎన్టీఆర్ అన్నని ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ కత్తి పట్టుకునే విధానం కానీ యాంటీ ఫ్యాన్స్ బాగాలేదు అంటున్నారు. లే అన్న అసలు నిజంగా చెప్తున్నాను కాబట్టి 3 సార్లు చూసినా మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అలా ఉంది, సూపర్గా ఉంది అసలు. ఎక్కడ కూడా చూసాక మీకు ఒక బాహుబలి, త్రిబుల్, కేజీఎఫ్ అట్లానే అనొద్దన్న. నిజంగా చెప్తున్నా దేవర్ అనేది ట్రైలర్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే ప్రతి సినిమా ట్రైలర్ చూస్తుంటాం కానీ ఏ సినిమా తగ్గట్టు దానిది. కానీ ఈ సినిమా ట్రైలర్ విధానం కట్ చేసిన విధానం కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎలా చూపించారు? చూపించే విధానం కానీ నిజంగా చెప్పిన ఈ రోజుల్లో ఆయన తీసిన ఏ సినిమా అయినా చూపించే విధానం అయినా కూడా హీరో హీరోయిన్ మీద ఆర్టిస్టుల మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఎవరు నాకు తెలిసి చాలామంది డైరెక్టర్లు అంతగానో బెటర్ ఏమో. సూపర్గా ఆ డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది బ్రో. ఎన్టీఆర్ అన్న 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద వస్తున్నాడు. ఎలా ఉండబోతుంది అన్న దేవరా? అన్న ఒకటి చెప్పనా అన్న, దేవర అనేది ఎవరు ఊహించని రీతిలో ఉంటుంది. కానీ అసలు నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది అన్నం ఉడికిందో లేదో అందరూ అంటారు పెద్ద మనుషులు, ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అన్నట్టు. ట్రైలర్ చూసినాం, లుకింగ్ వైజ్ చూసినాం, ఇంకా సినిమా ఇంకా మీకు మీ చేతుల్లో ఉంది. అసలు మామూలుగా మీరైతే పండగ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఒకటి గుడ్ న్యూస్ అబ్బా. మీరు ఇన్ని రోజులు అయితే ఏదైతే వేట కోసం ఎదురు చూస్తారో వేట ఫలించింది. సినిమా సక్సెస్ఫుల్గా హిట్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక చేసే రచ్చ మామూలుగా ఉండదు అయ్యా. రచ్చో రచ్చ అంతే, ఇంకా మామూలుగా ఉండదు.